నా పేరు పూజారి లక్ష్మే. రేపు 11వ తారీఖు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూజారి మాధవి మా భార్య అయిన శ్రీ పూజారి మాధవి లక్ష్మయ్య గారు ఫుట్బాల్ గుర్తు తరపున పోటీలో దిగుతున్నాము. ఇంకా నేను 2006 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. 2011 వరకు ఈ గ్రామ అభివృద్ధి నేను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, అది కొన్ని విషయాలు చెప్పేశాను. నేను ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు వరకు ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మన భీమారం బ్రిడ్జి కానీ, టోల్గేట్ నుండి ఉడియాల వరకు బీటీ రోడ్ కానీ, భీమారం అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసినాను, స్కూల్ బిల్డింగ్ కట్టించినాను, కంపౌండ్ కట్టించినాను, గ్రామ పంచాయతీ కంపౌండ్ కట్టించినాను, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినాను, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసినాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ తండాలో విద్యుత్ పోల్స్ కరెంట్ ఏర్పాటు మనమే చేసినాం, ఎస్సీబీసీ కాలంలో మనమే ఏర్పాటు చేసినాం, ఊరంగరంలో కరెంట్ పోల్స్ మనమే ఏర్పాటు చేసినాం, ఊర్లో అన్ని సీసీ రోడ్లు మనమే చేయించినాం. గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి, అంజన్న ఎమ్మెల్యే ఉండి ఈ గ్రామ అభివృద్ధికి వీళ్ళు నోచుకోలేదు. వీరేశం అనే వ్యక్తి ఫస్ట్ దఫా ఎస్సీ గిరిబాబుని గెలిపించిండు, సువర్ణ గిరిబాబుని గెలిపించిండు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రెండవ దఫా ముల్లోనిగడ్డ తండా రాములు నాయకుని గెలిపించుకున్నాడు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఒకే ఒక సీసీ రోడ్ వేసిండు. మా గ్రామంలో పక్కన బాగుంటుంది, పేద పిల్లలు వాళ్ళ బతుకుదెరువు కోసం ఉసుక తెచ్చి డంపు చేసుకుంటే దాదాపుగా 300 ట్రిప్ల ఉసుకను తీసుకొని ఆ సీసీ రోడ్ ఆ ఉసుకతోనే ఆయన ఇంటి చుట్టూ 3 రేడు వేసుకున్నాడు. ఆయన ఇంటి ముందర నుండి ఇంటికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ వరకు ఆ సీసీ రోడ్ వేసిండ్రు. కొన్ని 10 సంవత్సరాలలో నేను 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనబడుతుంది. బిల్డింగులు కానీ, సీసీ రోడ్ కానీ, బీటీ రోడ్ కానీ, బిల్డింగులు కానీ, ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇంకొక అవకాశం ఆయన ఏం చేసిందంటే, ఇంకా గడిచిన 40 సంవత్సరాలు నాకు అవకాశం రాలేదు. జనరల్ వచ్చింది, ఎస్సీలు అయినరు, బీసీలు అయినరు, ఎస్టీలు అయినరు. ఇప్పుడు తప్పితే మళ్ళీ 40 సంవత్సరాలు నాకు అవకాశం రాదంటుండు. నాయన, మా ఊరిలో నీకు అవకాశం వద్దు, మా ఊరి పేద రైతుల పొలాలన్నీ గుంజేసుకున్నావు. నేను ఉంటున్నది ఇందిరమ్మ ఇల్లే, అది 2003లో మా అమ్మ కట్టించింది. ఆ రోజు నేను సర్పంచ్ అయ్యి ఆస్తులు అంతస్తులు కూడ కట్టుకోలేదు. ప్రత్యర్థి నా మీద ఆరోపణ చేస్తున్నాను. ఇందాకనే తెలిసింది మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం. నా భార్య పేరు 4 ఎకరాల 30 గుంటలు, నా పేరు 4 ఎకరాల 32 గుంటల భూమి ఉంది. 10-15 ఎకరాల భూమి ఉందంటే రచ్చకట్టకాడికి రా, రేపు పొద్దుగాల సవాలు విసురుతున్నా. ఇంతకంటే ఎక్కువ ఉంటే నీకు, నీ అన్నదమ్ములకు మన ఊర్లో ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉన్నది. నవపేట మండల్లో, ఈ రాజాపూర్ మండల్లో, కొందూరు మండల్లో నీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. నీవు వచ్చేటప్పుడు ఈ ఊరికి పక్క ఊరికి వెళ్ళి అట్లాస్ సైకిల్ ఒక దక్కడ బాటు తీసుకొని వచ్చినవు. నా దృష్టిలో నువ్వు మరో ఆంగ్లేయుడవు. వర్తక వ్యాపారానికి వచ్చి ఈ ఊరును దాచుకొని షాద్నార్లో మీకు 3-4 అంతస్తుల బిల్డింగులు, నీకు ఫార్చునర్ కారు వచ్చింది. నీవు సర్పంచ్ గెలిస్తే వెనక ముందర సర్పంచ్ అని పేరు రాసుకున్నావు తప్ప ఈ గ్రామ అభివృద్ధి చెయ్యవు. ఎందుకంటున్నా అంటే, ఇక్కడ ఉన్నది నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ అన్న, షాద్నార్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్న. ఇక్కడ నన్ను బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నన్ను గెలిపిస్తే వీళ్ళందరితో నాకు అనువుగా ఉన్నది. నేను వాళ్ళకి అది దగ్గరగా ఉన్నా. ఈ గ్రామానికి కావాల్సిన సీసీ రోడ్లు, మోరీలు, పింఛన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే గతంలో నేను చేసిన పనులు ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల వరకు కనిపించే పనులు చేసే బాధ్యత నా మీద ఉన్నది, నేను చేస్తా. అయ్యా, నీకు అవకాశం ఈ ఊర్లో లేదు. ఎందుకంటే ప్రత్యేక గ్రామ పంచాయతీలు మా తండాలు మా హక్కులని ఏడుపడ్డ గ్రామ పంచాయతీని రాకుండా చేసింది నీవు నాయన. ప్రజలకు వచ్చిన అవకాశాన్ని నోట్ల మన్ను కొట్టి కొంతమంది విధవలను పట్టుకొని పోయి వచ్చిన గ్రామ పంచాయతీ కలెక్టర్ గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర పెట్రోల్ బాటిల్ పట్టించుకొని నాటకాలు ఆడి వాళ్ళ అవకాశం చేజార్చుకున్నావు. ఇలా వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, 8 మంది మెంబర్లు, ఒక గ్రామ పంచాయతీ, ఒక కావలికారు, ఒక కారోబారు, ఇట్లా వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అవుతుండే. వాళ్ళ నోట్లే మన్ను కొట్టినావు. ఇలా ఇంకా గతంలో మా తమ్ముడు సీను నాయకు సర్పంచ్గా ఈ తండావాసులంతా ఎస్టీలకు వచ్చింది కాబట్టి ఏకగ్రీవం చేస్తామనుకున్నారు. నీవు ముల్లోనగడ్డ రాములు నాయకుని తీసుకొచ్చి పోటీ చేపించి తమ్ముని 10 ఓట్ల ఓడగొట్టినవు. ఆ రోజు మా తమ్ముని ఏకగ్రీవంగా చేసింటే ఈ రోజు నీకు అవకాశం వస్తుండే కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సర్పంచ్ గెలిచిండు. ఈ రోజు నన్ను చేయమంటే నీకు ఒక అవకాశం ఇస్తుండే కదా. మంది నోట్లలో మంది కొట్టేటోడవు, నీవు ఉన్న భూమి సాపు చేసినోడవు, వచ్చిన తండా గ్రామ పంచాయతీ ఎడగొట్టినోడవు. మీకు అవకాశం ఎందుకు నాయన? చాలు, నువ్వు మా ఊరికి చేసింది ముల్లే అమ్ముడు చదువుకొని మా ఊరిని వదిలేసిపోనాయన. మేము బడుగు బలైన వర్గాలం, ఎస్సీలం, బీసీలం, ఎస్టీలము, మా ఊరిని మేము పరిపాలించుకొని మా అభివృద్ధి మేము చేసుకుంటామని మీడియా సమక్షంగా నేను ఒక్కసారి తెలియజేస్తున్నా. నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది కాబట్టి మా గ్రామస్తులందరూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేస్తున్నా. గుర్తుగా గుర్తులా గుర్తు